రేవంత్ సర్కార్ పై కవిత సంచలన ఆరోపణలు. 1,00,000 కోట్ల రూపాయలు భూదందా, పవన్ కళ్యాణ్ కు హెచ్చరిక. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ పెద్దలు, సీఎం కుటుంబ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని పెద్దలకు అప్పగిస్తూ భారీ భూదందాకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ భూములను కాపాడటానికి తాము సుప్రీంకోర్టు వరకు వెళ్తామని కవిత స్పష్టం చేశారు. పేదల కాలనీలో దాడులు చేస్తున్న హైడ్రా ఆ భూములను కార్పొరేట్ పెద్దలకు అప్పగిస్తోందని మండిపడ్డారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల జాగీర్ అని, పవన్ కళ్యాణ్ జాగీర్ కాదని స్పష్టం చేస్తూ కోడికుంట సర్వే నెంబర్ 706లో పవన్ 10 ఎకరాల శిఖం భూమిని కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ రిజిస్ట్రేషన్ సమయంలో అనేక తప్పులు జరిగాయని, పవన్ ఆ భూమిని వెంటనే తిరిగి ఇచ్చేసి అక్కడ వేసిన కంచెను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర విషకోరల నుంచి తెలంగాణను కాపాడుకున్నామని, ఇక్కడకు వచ్చి రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రేవంత్ సర్కార్ పై మరియు పవన్ కళ్యాణ్ పై కవిత చేసిన ఈ ఘాటు ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.